కొంతమంది బీటెక్ చేద్దామని వస్తారు, కొంతమంది వాళ్ళ నాన్న ఆశయం నెరవేరుద్దామని వస్తారు, కొంతమంది ఇష్టం లేక వస్తారు. కానీ ఒకసారి వచ్చాక ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధిద్దామని అనుకుంటారు. నాకు తెలిసి వచ్చే ప్రతి ఒక్కడు దాదాపు కుడికాలు పెడదామని అనుకుంటాడు. ఎందుకంటే కూడికలు వస్తాయనేమో, బీటెక్ అంటేనే అది కదా. అప్పటి వరకు గడిచిన జీవితం ఒక కొత్త ప్రపంచాన్ని మనకి పరిచయం చేస్తుందంటే ఎవరు ఊహించరు. అసలు మనం అడుగు పెడుతుంటే వినేవాళ్ళకంటే చెప్పేవాళ్ళే ఎక్కువ. సలహాలు ఇచ్చేటప్పుడు సులువుగానే అనిపిస్తుంది, కానీ అవి మోసేటప్పుడే బరువు అనిపిస్తుంది. అరే సూపర్ రా అంటే సంతోషపడతాం, వేస్ట్ రా అంటే విసిరేస్తాం. మొట్టమొదటి రోజు వెళ్తున్నప్పుడు అమ్మ జాగ్రత్త అంటే తెలుసని, నాన్న ఇప్పుడే అమ్మాయిలు వద్దురా అంటే నాకు అంత సీన్ లేదని, టిఫిన్ పెడుతుంటే చాలని, డబ్బులు అడుగుతుంటే కావాలని అంటుంటాం. ఫస్ట్ ఇయర్లో మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎంతో కృషి చేస్తాం. కొన్నిసార్లు మనం మనిషి అన్నది కూడా మర్చిపోతాం, మరి కొన్నిసార్లు ఋషి కూడా అవుతాం. ఇన్ని చేస్తేనే మనం నలుగురికి అర్థమవుతాం. మొట్టమొదటిసారి ల్యాబ్ వెళ్తున్నప్పుడు ఉత్సాహం పొంగుతుంది, దాన్ని రికార్డ్తో వెలికెత్తేనే నిరుత్సాహం ఉంచుతుంది. ఇలా సాగుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత అసలు కాలేజ్ అంటేనే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇంతలో నా కోసం వస్తావులే అని చదువు, నా కోసం రావా అని ప్రియురాలు, నేనున్నాను అని మిత్రుడు, నువ్వా నేనా అని శత్రువు, ఇందులో ఎవరు పిలిచినా మనసు ఉప్పొంగుతుంది. ఇలా మనుషులు ఎన్నో రకాలు. చదువే ప్రాణం అనుకుంటున్నవాడు ఒకడైతే, చదువు ప్రాణం వేరు అనుకుంటున్నవాడు ఇంకొకడు. అమ్మాయిల కోసం వచ్చేవాడు ఇంకోడైతే, అమ్మాయిలు వేరు నా జీవితం వేరు అనుకుంటున్నవాడు ఇంకొకడు. అసలు గొడవలే ధ్యేయం అనుకుంటున్నవాడు ఇంకొకడైతే, దాని జోలికే వెళ్ళకపోవడం లక్ష్యం అనుకుంటున్నవాడు ఇంకొకడు. అయితే ఇలా ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఎదిరించడం, గురువుని ఎదిరించేవాడు జీవితంలో డాష్ డాష్ డాష్. గురువు అనే పదం బరువుగానే అనిపిస్తుంది, కానీ మనల్ని మోసే పరువని తర్వాత తెలుస్తుంది. ఇక సెకండ్ ఇయర్లో వచ్చాక అసలైన బ్రాంచ్లో అడుగు పెడితే అసలైన బ్యాచ్ మనకంటూ ఒకటి ఏర్పడుతుంది. అక్షరాలు ఒకటైనా దీర్ఘాలు మారితే మార్గాలు మారిపోతాయని, మనుషులు ఒకటైనా మనసులు మారితే వరసలు మారిపోతాయి. అలా ఒక కొత్త గ్రూప్ అంటూ మనం మెయింటైన్ చేస్తాం. వాళ్ళతో ఒక కొత్త ప్రపంచానికి శ్రీకారం పెట్టిన మనం జీవితంలో ఏదో ఒకటి సాధిద్దామని అనుకుంటాం. అప్పుడే ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో గుర్తిస్తాం. స్టడీస్ అని లేదా అదర్ యాక్టివిటీస్ అని, ఫెస్ట్ అని అదే మనకి బెస్ట్ అని, ట్రెడిషనల్ డే అని, యాన్యువల్ డే అని, ఇలా ఏదో ఒక దాంట్లో మనం అంటే ఏంటో నిరూపిస్తాం. ఇక థర్డ్ ఇయర్ వచ్చేసింది. టైం వేస్ట్ చేశామని తెలుస్తుంది. దానితో మన ఆలోచన కొంచెం స్లోగా నడుస్తుంది, కానీ మనం చదివేది చదువు మాత్రం ఫాస్ట్గానే పరిగెడుతుంది. ఉడుకు రక్తం కాస్త ఉడికే రక్తం అవుతుంది. అమ్మ చెప్తే అప్పటి వరకు ఉన్న మనం వేరేగా మారిపోతాం. అమ్మ చెప్తే వద్దని అదే ప్రియురాలు చెప్తే అవునని అంటాం. నాన్న చెప్తే కష్టమని అదే మిత్రుడు చెప్తే ఇష్టమని అంటుంటాం. జీవితంలో చదువే కాదు సరదా కూడా ఉండాలని ఎంతో పరితపించిన మనం ప్రయాణం అవుతాం. అంతటితో కాలేదండి. పెన్ను లేకపోతే ఎగ్జామ్ రాయలేనట్టు మనకిష్టమైన వాళ్ళు రాకపోతే మనం వెళ్ళలేము. వాళ్ళని ఒప్పించాక రప్పించడం, వచ్చాక ఎంజాయ్ చేయడం, ఆహా ఆ సరదానే వేరు. ఇక ఫోర్త్ ఇయర్లో వచ్చేసరికి క్రూషియల్ ఇయర్తో పాటు క్రియల్ ఇయర్ కూడా ఇదే. మన జాతకాన్ని డిసైడ్ చేస్తుంది, మనకంటూ ఒక జీవితాన్ని ఇస్తుంది. మినీ ప్రాజెక్ట్ చేశాంలే అని ఊరుకుంటే సరిపోదు, మెయిన్ ప్రాజెక్ట్ చేయాలనే ధైర్యం కూడా నింపుకోవాలి. ఉద్యోగం కొట్టాలనే ఆశయాన్ని పుట్టించుకోవాలి. అసలు మన జీవితాన్ని మనమే నడిపించుకోవాలి. 4 ఏళ్ల లైఫ్లో ఎన్నో ఒడిదుడుగులు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో రాజకీయాలు, మరికొన్ని నివాళులు. ఇలా ఆగిపోయి కంటికి దూరంగా ఉన్న మనసుకి దగ్గరగా ఉంటుంది మన బీటెక్. ఇదండి బీటెక్ లైఫ్. తప్పు ఉంటే క్షమించండి. ప్రభాస్ ఫ్యాన్ అయితే వీలైతే ప్రేమిద్దాం డూడ్ అని, మహేష్ బాబు ఫ్యాన్ అయితే ఏం ఫర్ ద 11th మైల్ అని, ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే జీవితం సరదా తీర్చేసిందని, ఎట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరప్ప అని అంటారని ఆశిస్తూ, అలా మంచి జీవితాలని పొందుతారని అనుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.